బ్రదర్ మీకే బ్రదర్ మీకే సమయం. బాగా చెప్పిందిలే, ఎక్కడ ఏం కాలేదులే. బ్రదర్ మీకే సమయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభునందు ప్రియులారా, అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు. మరి ముఖ్యంగా మనము క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాం. మరి క్రిస్మస్ యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు కూడా నేను నా తరఫున, నా కుటుంబం తరఫున మీకు తెలియచేస్తున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అబౌట్ అక్క జ్యోతిరాణి అక్క. మరి వారి ద్వారా ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి తరుణం బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియులారా, మరి ఆల్రెడీ క్రిస్మస్ సంబరాలు మొదలైపోయినాయి. ఈ కరోనా లేకపోయినట్లయితే నవంబర్ మొదటి వారం నుండే ఈ క్రిస్మస్ యొక్క సంబరాలు లేదా క్రిస్మస్ యొక్క సందేశాలు ఎప్పుడో ప్రారంభించేవాళ్ళం. ఈ కరోనాను బట్టి కొద్దిగా లేట్ అయింది ఈ సంవత్సరం. ఈ క్రిస్మస్ క్రీస్తు జననం గురించి మనం ధ్యానించేటప్పుడు రెండు విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఒకటి దేవుని వైపు నుండి, రెండవది మానవుల వైపు నుండి. ఎందుకంటే దేవుడు తన కుమారుని లోకంలోకి పంపించడానికి మరి ఎన్నుకున్నటువంటి మరియ జీవితము, అలాగే ఆమె భర్త అయినటువంటి యోసేపు యొక్క జీవితము, అలాగే అనేక మంది సాక్షులు జీవితాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సో ఈ క్రిస్మస్ లో అనేక అంశాలు ఉన్నాయి, కానీ వాటిని మనం ఈ సమయంలో ధ్యానించలేము. ప్రభు నాకు ఇచ్చినటువంటి భారము కొలది. మరి క్రిస్మస్ లో ఒక అంశాన్ని, అనేక అంశాలు ఉన్నాయి, కానీ ఒక అంశాన్ని మీ దగ్గరికి తీసుకురావాలని ప్రభు ప్రేరేపించాడు. ఈ సాయంకాలము మనం ధ్యానించే అంశము క్రిస్మస్ లో దేవుని ఆత్మ చేత నింపబడుట. ద స్పిరిట్ ఫిల్డ్ men and women in Christmas story. ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్పెషలీ లూకా సువార్త రాసినటువంటి వైద్యుడైనటువంటి లూకా తన యొక్క సువార్తలో ముఖ్యంగా స్త్రీలైన వారికి సముచిత స్థానము కల్పించడం అనేది ఒక విశేషమైనది. మత్తయి సువార్త, అలాగే సో వీటికంటే లూకా సువార్తలో హౌ గాడ్ ఎలివేట్స్ ఎ గాడ్ ఫేరింగ్ ఉమెన్, దేవునికి భయపడే ఒక స్త్రీని దేవుడు ఎలా గణపరుస్తాడో అది లూకా సువార్తలో చాలా క్లియర్గా రాయబడింది. కాబట్టి మనం ఈరోజు ధ్యానించేది మరి క్రిస్మస్ లో దేవుని ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడట అనేది ఒక ప్రాముఖ్యమైన అంశము. ఇప్పుడు మోడర్న్ ప్రీచర్స్ చాలా మంది దేవుని ఆత్మతో నింపబడడం అంటే వారికి తెలిసిందంతా కూడా భాషలతో మాట్లాడడం. అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమందు మొట్టమొదటగా సంఘం మీదకి దేవుడు తన ఆత్మను పంపించినప్పుడు జరిగినటువంటి కార్యం అక్కడ చాలా తేటగా రాయబడింది. వారు మాట్లాడినటువంటి భాషలు అవి దేవదూత భాష కాదవి. ఆ దినాల్లో వాడుకలో ఉన్నటువంటి భాషలు. ప్రతి సంవత్సరము యెరూషలేముకి మరి పస్కా పండుగ సమయంలో చెదిరిపోయినటువంటి యూదులు అనేక ప్రాంతాల నుంచి వచ్చేవారు. వారు బంధువుల దగ్గర సత్రాల్లో నివాసం చేసి చాలా దినాలు అక్కడ ఉండి వెళ్ళేవారు. అలాంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో.
సో అక్కడికి చేరినటువంటి సమూహం అంతా కూడా ఏమిటి వీరు మన భాషల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తున్నారు అని చాలా స్పష్టంగా అపోస్తల కార్యంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు అలాగే 1 కొరింథీ 14వ అధ్యాయంలో కూడా భాషలు, భాష ఈ రెండింటికి కూడా పరిశుద్ధుడైన పౌలు చాలా స్పష్టమైనటువంటి భేదాలు ఏంటో తెలియజేశాడు. సో ఇప్పుడు అవన్నీ వివరించడానికి నాకు సమయం లేదు. మరి క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మనము ఎంతవరకు దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా ఉంటున్నాము? ప్రియులారా, ఈ లూకా భక్తుడు వైద్యునటువంటి లూకా మరి ఆయన యొక్క సువార్త, ఆయన రాసినటువంటి సువార్త ప్రారంభంలోనే స్త్రీలైన వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం గమనించినట్లయితే డెఫినెట్లీ విమెన్ హ్యావ్ దేర్ రోల్ ఇన్ క్రిస్మస్ స్టోరీ ఈవెన్ టుడే. ఈ దినాల్లో కూడా ఒక క్రైస్తవ సహోదరి క్రీస్తు జననం అనే అంశంలో వారి బాధ్యతలు ఉన్నాయి, వారి పాత్ర ఉన్నది. కాబట్టి ఇక్కడ లూకా భక్తుడు లూకా సువార్త 1-2 అధ్యాయాలలో 3 స్త్రీలని పరిచయం చేస్తున్నాడు. అందులో ఒకరు యాజకుడైనటువంటి జకరియా వారి భార్య ఎలిజబెత్, రెండవది కన్యక అయినటువంటి మరియా, మూడవది చాలా వృద్ధాప్యంలో వృద్ధులైనటువంటి అన్నా అని ప్రవక్తని యెరూషలేము మందిరంలో ఉంటూ దేవునికి ఉపవాసముతో పరిచర్య చేస్తున్నటువంటి మూడవ స్త్రీ. సో మరి ఈ 3 స్త్రీల విషయాన్ని ముఖ్యంగా మనం ధ్యానించేది ఎలిజబెత్ యొక్క జీవితము, అలాగే మరి యొక్క జీవితం. ప్రియులారా, మనం గమనించినట్లయితే క్రిస్మస్ లో ఈ యొక్క స్టోరీలో దాదాపుగా 5 పాటలు ఉన్నాయి. వాటిని మ్యాగ్నిఫికాంట్ అంటారు. దాన్ని చాలా గొప్ప స్తుతి పాటలు, గీతములు. దేవదూతలు పాడినటువంటి పాట, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. తర్వాత ఎలిజబెత్ పాడినటువంటి పాట, మరీ పాడినటువంటి పాట. అదేవిధంగా సిమియోన్ అనే భక్తుడు యేసు ప్రభువుని 40వ దినమందు ప్రతిష్ఠించడానికి దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా ఆయన చెప్పినటువంటి విషయాలు కూడా అది కూడా ఒక పాటగా పండితులుగా, వేదాంత పండితులు, బైబిల్ పండితులు గుర్తించారు. అలాగే అన్నా అనే ప్రవక్తని కూడా ఆమె మాట్లాడిన 2-3 మాటలైనా సరే అది కూడా ఒక పాట. కాబట్టి క్రిస్మస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ సింగింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. కానీ ఎలాగ మనము పాడుతున్నాము? పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం పాడుతున్నామా? మరి పరిశుద్ధాత్మ నడుపుదల మనకుంటుందా? ఎస్పెషలీ ఈ క్రిస్మస్ సీజన్లో. పిల్లరా, పరిశుద్ధాత్మతో నింపబడ్డము, పరిశుద్ధాత్మతో నడిపించబడ్డం అంటే ఏమిటి? మొట్టమొదటిగా ఒక వ్యక్తి మారు మనసు పొందినటువంటి అనుభవంలోకి రావాలి. పాప జీవితంలో జీవిస్తున్న వారు ఎవ్వరు కూడా మేము పరిశుద్ధాత్మతో నింపబడామని మాట చెప్పడానికి వీలు లేదు. ఎలాగైతే మనము పాల పాత్రను ఎంతో శుభ్రంగా దాన్ని కడిగి సిద్ధపరిచినప్పుడే పాలు దాంట్లో వేస్తాము. దాంట్లో ఏదైనా మలినం ఉన్నట్లయితే పాలు వేడి చేయగానే పగిలిపోతాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో ఉండడానికి మనకు దేవుడు ఇచ్చినటువంటి మన శరీరాన్ని, మన తలంపుల్ని, ఆలోచనల్ని పవిత్రంగా పెట్టుకోవాలి. ఒక భక్తుడు చెప్పినటువంటి విషయము, మరి ఎవరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారు, ఎవరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారనే అంశము మన ముందుకు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, those who surrender themselves, their will, their love, their plans, their purposes to the authority of God's word.
ఎవరైతే దేవుని వాక్యానికి ప్రియరా తమ చిత్తాన్ని, తమ ప్రేమను, తమ ప్రణాళికలను, తమ ఉద్దేశాల్ని దేవుని యొక్క వాక్యం యొక్క అధికారమునకు ఎవరైతే అప్పగిస్తారో వారు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు. దేవుని వాక్యము పలానా విషయాన్ని చెప్తుంది, దేవుని వాక్యంతో మనకు సంబంధం లేదు, మన మార్గాల్లో మనం వెళ్తాము అనేవారు ఎవరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కాదు. ఈ రోజుల్లో సువార్త అనేది కూడా చూడండి, విపరీతమైనటువంటి ధోరణిలో, విపరీతమైనటువంటి ప్రసంగాలు, బైబిల్లో లేని విషయాలు బోధించడం, మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాం అనడము ఇత్యాది విషయాలు మనము నిరంతరం వింటూనే ఉన్నాం. కానీ when we come to the Bible, when we come to the scriptures, లేఖనాల దగ్గరికి వచ్చినప్పుడు it is entirely different from what we see today. ఈ రోజుల్లో మనం ఏదైతే చూస్తున్నామో, బైబిల్ అయితే ఏదైతే ఉందో పోలికలే ఉండడం లేదు. కాబట్టి మరి క్రిస్మస్ అనే ఈ గొప్ప అంశంలో మరి స్త్రీ పురుషులైన వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుట ఎంతో ఎంతో చాలా ప్రాముఖ్యమైనదండి. మరి మనం ధ్యానించే వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి చివరి వరకు. అనగా ఇవన్నీ కూడా ధ్యానించడానికి సమయం లేదు. కనీసము 2 విషయాలైనా మనము ధ్యానించగలము. ప్రియులారా, మరి ఎలిజబెత్ ఎలాగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆమె ఏం చెప్పిందో మనం ధ్యానిద్దాము. ఆమె దీవించిన వెంటనే, ఎలిజబెత్ మరియను దీవించిన వెంటనే మరియా దేవుని ఆత్మ చేత నింపబడి ఆమె ఏమి ప్రవచించిందో, చివరగా మరి 68వ వచనం నుండి యాజకుడైనటువంటి జకరియా ఎలాగా ప్రవచించాడో కూడా ఇక్కడ రాయబడింది, ఆత్మతో నింపబడి. సో ఇవన్నీ ఇన్ని వచనాల యొక్క భావమును మనం ధ్యానించలేము, కానీ దేవుని ఆత్మ సహాయం చేసిన కొలది ప్రియులారా రెండు విషయాలు మనం ధ్యానించబోతున్నాము. ఎలిజబెత్ ద స్పిరిట్ ఫిల్డ్ బ్లెస్సింగ్. దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎలిజబెత్ ఎలాగా మరియను దీవించిందో 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45 వచనాల్లో అక్కడ రాయబడింది. దాన్ని ధ్యానిద్దాము. దాని తర్వాత మేరీ ద స్పిరిట్ ఫిల్డ్ వర్షిప్. మరియా దేవుని ఆత్మ చేత నింపబడి ఎలాగా తన రక్షకుని ఆరాధించిందో. జకరియా ద స్పిరిట్ ఫిల్డ్ ప్రొఫెసీ. ఆయన దేవుని ఆత్మ చేత నింపబడి ఎలా ప్రవచించాడో రాయబడింది. అయితే 2 విషయాల మీదే నేను దృష్టి పెట్టబోతున్నాను. చూడండి ప్రియులరా, మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనములో నేను ఈ వచనాన్ని చదువుతాను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఇక్కడ గాబ్రియేలు దూత మరియకు దేవుని యొక్క ప్రణాళిక అంతా వివరించిన తర్వాత చూడండి మరియా ఎలా రెస్పాండ్ అయింది. 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక నేను. అంతట దూత ఆమె వద్ద నుండి వెళ్ళాను. సో క్రిస్మస్ లో మరొక ప్రాముఖ్యమైన విషయము దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించుట. టుడే చూడండి, many people they don't know what is obedience. Some people they go to church at least yearly twice, that is on the eve of Christmas and on the eve of January 1st. They never go to church regularly. They go to only yearly 2 times only. Rest of the days, rest of the Lord's days, మిగిలినటువంటి ప్రభు దినాలన్నీ కూడా ఈ లోకంలో వ్యర్థత్వంలో గడుపుతారు. పుట్టినరోజులు, పండగలు, పెళ్లిళ్ళు, పిక్నిక్స్, అదే రోజు ప్రభు దినమందే వారు వ్యాపారాలు చేసుకోవడము. పిల్లలు అది విధేయత అని దేవుడు చెప్పడం లేదు. కాబట్టి those who really celebrate Christmas
అనే ఒక అంశం కూడా మన ముందుకు వచ్చినప్పుడు ఇట్స్ రియల్లీ వండర్ దోస్ హు ఆర్ హంబుల్ దోస్ హు ఆర్ ఒబీడియంట్ రియల్లీ సెలబ్రేట్ క్రిస్మస్ మీనింగ్ఫుల్లీ. అర్థవంతముగా దేవుని వాక్యానికి విధేయత చూపువారే వారు మాత్రమే క్రిస్మస్ను జరుపుకోగలరు. ఇక్కడ ఎలిజబెత్ యొక్క క్యారెక్టర్ గురించి మరి యొక్క క్యారెక్టర్ గురించి మనం ఒక విషయాన్ని ధ్యానించాలి. అక్కడ 39వ వచనంలో ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఇక్కడ ఆ దినముల యందు అనే మాట రాయబడింది. ప్రియులారా, మనం బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో కొన్ని విషయాల్ని మనము వేగంగా చదువుతూ వెళ్ళిపోతుంటాం, కానీ వాటి మీనింగ్ మనం పట్టించుకోం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో రాజైన హేరోదు దినముల యందు అని మాట రాయబడింది. ఇక్కడ ఆ దినముల యందు బైబిల్లో ఎక్కడెక్కడ ఇలాంటి మాటలు రాయబడ్డాయో మనము న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అని మాట రాయబడి ఉంటారు. సో దీని యొక్క అర్థం ఏంటంటే ఇట్ స్పీక్స్ ద స్పిరిచువల్ కండిషన్ ఆఫ్ పీపుల్ ఇన్ దోస్ డేస్. ఆ దినాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది. యేసు ప్రభు జన్మించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఏమిటి? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదును అలాగే యెరూషలేములో వారంతా కూడా జ్ఞానులు చెప్పిన మాట విని కలవరపడ్డారని ఉంది. రాజు దగ్గరే ప్రధాన యాజకుడు, శాస్త్రులు ఉన్నారు, దేవుని వాక్యం తెలిసిన వారు ఉన్నారు. బట్ చూడండి వారు ఏ విధంగా స్పందించారు. వాక్యం తెలుసు కానీ ఆ వాక్యానికి విధేయత వారు చూపించటం లేదు. కాబట్టి ప్రియులారా, ఆ దినములందు అనే మాటకు అర్థం ఏంటంటే డేస్ వర్ సో బ్యాడ్ ఇన్ దోస్ డేస్. ఆ దినాలు చాలా చెడ్డ దినాలు. ప్రియ సహోదరి సహోదరుడ, సో దినాలు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఎలాగ ఉన్నా సరే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి అలాంటి నెమ్మది లేనటువంటి దినాలలో మరియా ప్రభు గాబ్రియేలు దూత ద్వారా పరలోకము నుంచి పంపించినటువంటి ఆ వర్తమానాన్ని స్వీకరించిన వెంటనే ఇక్కడ రాయబడిన మాట త్వరగా వెళ్ళి. సో వాట్ ప్రాంప్టెడ్ మేరీ టు గో సో క్విక్లీ? మరియను ఏది ప్రేరేపించింది అంత త్వరగా అక్కడికి వెళ్ళడానికి? ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ధ్యానించాల. క్రిస్మస్ సమయంలో ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా ప్రాముఖ్యం అండి. క్రిస్మస్ సంబరాలలో ప్రియులారా, మరి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎలాంటి కానుకలు ఇస్తున్నారు, ఆ కానుకలు ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, ఇవి కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. చాలా మంది క్రైస్తవ సహోదరులకు ప్రియులారా క్రిస్మస్ అనగానే మరి ఎంతవరకు తాగాల, ఎలాంటి ఆహారం తీసుకోవాలా, శరీర సంబంధంగానే ఆలోచిస్తుంటారు కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు రావండి. ప్రియులారా, ఇక్కడ మరియా యవనస్తురాలు. యూదుల్లో 15 సంవత్సరాలు మొదలుకొని 20 సంవత్సరాల లోపులో ఆ దినాల్లో వారికి వివాహం చేసేవారు. మేరీ వాస్ జస్ట్ మేబీ 16 years old. అలాంటి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 16 లేదా 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మరియా ప్రియులారా, ఆమె ఆత్మీయ స్థితి ఇక్కడ మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది. గాబ్రియేలు దూత ఆమెకు వర్తమానం తెలియజేయగానే షీ సాట్ ద కంపెనీ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల యొక్క సహవాసాన్ని ఈమె ఎలాగ ఆశ్రయిస్తుందో గమనించండి. యవన బిడ్డలు, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు తమ వయస్సు వారితో సంప్రదిస్తున్నారు కానీ ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగిన వారి దగ్గరికి రావడం లేదు. వారి దగ్గరకు వచ్చి ఆలోచన తీసుకోవడం లేదు. నేను ఇలాంటి సమస్యలో ఉన్నాను, ఇలాంటి కష్టంలో ఉన్నాను,
కాబట్టి దయచేసి నాకు ఆత్మీయంగా సహాయం చేయండి, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అని ఈ రోజుల్లో యవనస్తులు అడగడం లేదండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యొక్క ఆత్మీయ స్థితి ఏమిట్లో ఉన్నది? ఎవరి దగ్గరికి వెళితే ఈ భయంకరమైనటువంటి వర్తమానం ఆమె దగ్గరికి వచ్చింది, వివాహం కాలేదు, మరియే డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసింది, పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలాగ నాకు సంభవించిందని. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మరియ ఉంటుంది. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు నన్ను ఆదరిస్తారు? సో వెంటనే ఆమె గుర్తుకొచ్చింది, తమ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ యొక్క గృహానికి ప్రయాణమై వెళ్ళిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరియా ఎలాగా దేవుని ఆత్మ చేత నడిపించబడి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది. ఆ యాజకునటువంటి జకరియా కుటుంబం ఎలిజబెత్ యొక్క ఆత్మీయ స్థితిని ఒకసారి గమనించండి. 1వ అధ్యాయం 6వ వచనంలో మనము చదివినట్లయితే 6వ వచనంలో వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. దట్ ఈస్ దర్ ఫ్యామిలీ టెస్టిమోనీ. అది వారి కుటుంబ సాక్ష్యం అండి. ఎన్ని కుటుంబాలలో వయసులో పెద్దవారైనా సరే కొంతమంది ఇంకా క్రైస్తవ కుటుంబాలు త్రాగుబోతులుగా ఉంటున్నారు. కుటుంబంలో కలవరాన్ని, అశాంతిని నింపేవారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారి కుటుంబాల్లో దేవుడు ఉంటాడా? ఈ కుటుంబాన్ని పరిశీలించండి. భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రభు యొక్క సకల ఆజ్ఞలు చెప్పున, న్యాయ విధులు చెప్పున నిరపరాధులుగా ఉన్నారు, నడుచుకుంటున్నారు వారు. అటువంటి వారి యొక్క స్నేహమును, అటువంటి వారి యొక్క సలహాలను, అటువంటి వారి యొక్క ప్రార్థనను కోరుకొని మరియా వెంటనే ప్రియులారా త్వరగా వెళ్ళి, ఈ త్వరగా వెళ్ళి అనే మాటకు అర్థం ఏంటంటే, షీ వెంట్ దేర్ విత్ ఎ పర్పస్ అండ్ ఎర్నెస్ట్నెస్. ఒక ఉద్దేశంతో, శ్రద్ధతో అక్కడికి వెళ్ళింది. కాబట్టి క్రిస్మస్ టీచెస్ విత్ హూమ్ వి మేక్ ఫ్రెండ్షిప్. ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం? స్నేహితులైన వారు ఉండాలి ఈ లోకంలో, స్నేహితులు కలిగి ఉండాలి మనం. కానీ ఆ స్నేహితులు ఎలాంటి వారు? మరి ఆ యవనస్తురాలు ప్రియులారా యవన కాలంలో మరి తనకంటే వయసులో చాలా పెద్ద, బహుకాలం గడిచినటువంటి వృద్ధులని లూకాసు వార్తలో రాయబడింది. ఇటు ఎలిజబెత్ అలాగే జకరియా కూడా వయసులో చాలా చాలా పెద్దవారు. కాబట్టి అలాంటి పెద్దవారైన వారి దగ్గరికి, ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగిన వారి దగ్గరికి మరి మరియ వెళ్ళింది. కాబట్టి క్రిస్మస్ లో ప్రియులారా మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎవరిని ఆశ్రయించాలా? లోకస్తుల్ని ఆశ్రయించాలా? లోకస్తులు మనకు ఆత్మీయంగా ఏమి సహాయం చేయరండి. లోకపరమైనటువంటి సలహాలు, ఆలోచనలు మనకి ఇస్తారు. కానీ ఇక్కడ మరియా ప్రియులారా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి ఎవరింటికి వెళ్ళిందండి? జకరియా ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ 3 విషయాల్ని మనం చూస్తున్నాం. ఏమిటది? 40వ వచనంలో జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసింది. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదే బిగ్గరగా ఇట్లా నేను. గమనించండి, ఎలిజబెత్ మాత్రమే కాదండి పరిశుద్ధాత్మతో నింపబడ్డము. ఆమె గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కాబట్టి స్త్రీలైన వారు గర్భవతులుగా ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పేది ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. ఆ తల్లి ప్రవర్తన ఎలాగుంటే పుట్టబోయే వారి మీద కూడా అదే ప్రభావం ఉంటుంది. తల్లి మానసికంగా కుంగిపోయి దుష్టుడు, త్రాగుబోతున్నటువంటి భర్త కాళ్ళతో తంతు
నానా రకాలుగా హింసిస్తుంటే ఆ స్త్రీ కుమిలిపోయి కృంగిపోయి పుట్టే వారి మీదకి ఆ శాపం వస్తుంది. ఇక్కడ గమనించండి, వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ జకరియా అండ్ ఎలిజబెత్. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉన్నారని మనం ఇక్కడ చదివామండి. మరియా వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేస్తుంది. స్త్రీలకి మరి తల్లి అనుభవం ఉన్న వారికి తెలుసు గర్భంలో శిశువు కదలికలు. అయితే ఇక్కడ అంతకుముందు ఆమెకు ఎన్నోసారి కదలికలు వచ్చినాయి, కానీ ఈసారి మాత్రం ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ మూమెంట్, లీపింగ్, గంతులు వేయడం. కాబట్టి మరి ఎలిజబెత్ గ్రహించిందండి. ప్రియులారా, మరి 3 విషయాలు ఎక్కడ మనం పరిశీలిద్దాము. నెంబర్ 1, ఎలిజబెత్ ద స్పిరిట్ ఫిల్డ్ బ్లెస్సింగ్. ఎలిజబెత్ దేవుని ఆత్మతో నింపబడి మరియును ఎలాగ ఆశీర్వదించింది. ఆమె ఆశీర్వాదం ముగించిన వెంటనే మరి మేరీ ద స్పిరిట్ ఫిల్డ్ వర్షిప్. మరియా దేవుని ఆత్మతో నింపబడి ప్రభువుని ఎలాగ ఆరాధించింది. ఈ 2 విషయాలు మనం ధ్యానిద్దాము. మరి ఎలిజబెత్ యొక్క ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని ఎలాగా ఆరాధించిందో మనం ఇక్కడ చూద్దామండి. ప్రియులారా, ఎలాగ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించినట్లయితే, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి మరియును వ్యక్తిగతంగా ఆశీర్వదిస్తుంది. ఏంటది? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడి. ఒకటి గమనించండి, గాబ్రియేలు దూత నీ బంధువురాల ఎలిజబెత్ వృద్ధాప్యమందు ముసలితనమందు ఆమె గర్భవతి, ఇది 6వ నెల అని చెప్పింది. సో మేరీ న్యూ దట్ ఎలిజబెత్ విత్ ఎ చైల్డ్, ఆమె గర్భవతి అని తెలుసు. బట్ ఎలిజబెత్ డిడ్ నాట్ నో the pregnancy of Mary. మరి గర్భవతి అని ఆమె ఎవరికి సమాచారం చెప్పలేదండి. మరి ఎలా తెలుసుకుంది ఆమె? ఇక్కడే మనం గ్రహించాము. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారికి అన్ని మనం పోసుకొచ్చినట్టు చెప్పక్కర్లేదండి. ఆటోమేటిక్ గా దేవుడే వారి ద్వారా ఆ విషయాన్ని పలికిస్తాడు. కాబట్టి ఇక్కడ మరి ఎలిజబెత్ చూడండి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వారు, యు ఆర్ బ్లెస్డ్ అమాంగ్ విమెన్. రోమన్ క్యాథలిక్స్ వారు వాళ్ళు ఉన్నటువంటి వల్గేట్ బైబిల్లో కొన్ని వచనాలను తారుమారు చేసేసారు. వాళ్ళు ఎలాగ దీన్ని తర్జుమా చేసుకున్నారంటే, మేరీ యు ఆర్ బ్లెస్డ్ అబౌవ్ ఆల్ ఉమెన్. స్త్రీలందరికంటే నీవు ఆశీర్వదింపబడిన వారు. బైబిల్ చెప్పడం లేదన్నమాట. యు ఆర్ బ్లెస్డ్ అమాంగ్ ఉమెన్. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానం. కాబట్టి రోమన్ క్యాథలిక్స్ బైబిల్ వారు మరియను హెచ్చించుట, కనపరచుట, అది టూ మచ్. ఇట్ ఈస్ ఐడాలట్రీ, అది విగ్రహారాధనతో సమానము. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యు ఆర్ బ్లెస్డ్ అమాంగ్ విమెన్. తర్వాత నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. మరియ ఎలిజబెత్ ఆత్మలో గ్రహించింది మరి యొక్క స్థితి. ప్రియులారా, కాబట్టి ఆమె ప్రవచిస్తుంది. అంతేకాదు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించు. ఇక్కడ కొన్ని విషయాలు మనము ధ్యానించాలి. నెంబర్ 1 ఏంటంటే, స్త్రీలలో ముఖ్యంగా, అంటే పురుషులలో ఈ లక్షణాలు ఉండవని కాదు, స్త్రీలలో ఒక రకమైనటువంటి జెలసీ స్పిరిట్ ఉంటుంది, ఒక రకమైనటువంటి అసూయ. దాన్ని తప్పనిసరిగా స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పకుండా జయమిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలిజబెత్ వయస్సులో చాలా పెద్దది. చూడండి, ఆమె యొక్క ఆత్మీయ స్థితి, అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన స్త్రీలు ఎలాగుంటారు అనడానికి వారికి కొన్ని సద్గుణాలు ఉంటాయండి.
ఆ సద్గుణాల్లో ఏంటంటే తనకంటే చిన్నవారు తనకంటే ఎక్కువగా దీవించబడ్డం, ఆశీర్వదింపబడము చూచి సంతోషిస్తారు. సౌలు, పాత నిబంధనలో సౌలు ఎందుకు దావీదు మీద విషపు చూపు నిలిపాడంటే అతనికి ఉన్నటువంటి అసూయ. ఆ స్త్రీలు పాటలు పాడుతున్నారు, దావీదు 10,000 సౌలు 1,000 కొలదని. ఆ పాటలు ఆయనకి వినసొంపుగా లేవండి. వెంటనే సౌలుకి ఒక ఈవిల్ థాట్ వచ్చింది దావీదు మీద. దావీదుని పొగుడుతున్నారే, ఐఆమ్ కింగ్. కాబట్టి జలసీని, అసూయని జయించుట కొరకు ఎంతో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎలిజబెత్ యొక్క స్పిరిచువల్ లైఫ్, షీఈస్ రియల్లీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ వీ కెన్ సీ ఇన్ హర్ ఎక్స్ప్రెషన్స్. ఆమె హావభావాల్లో, ఆమె ప్రవచించే వాక్యంలో ఎక్కడా కూడా ఆయాసం కానీ అసూయ కానీ ఎక్కడ మనకు కనబడడం లేదండి. సో those are qualities who say that we are filled with the Spirit, Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడేమనే వారిలో ఈ లక్షణాలు కలిగి ఉండాలండి. కాబట్టి ఎక్కడా కూడా ఆయాసము కానీ అసూయ కానీ లేనే లేదు. ఇన్ ఏ వే షీ ఓవర్కేమ్ ఆల్ దోస్ వీక్నెసెస్. ఎలిజబెత్ ఆ బలహీనతలన్నిటిని జయించిన స్త్రీగా ఉన్నదండి ఆమె. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎంత చక్కగా ప్రవచిస్తుంది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాగుతుంది. Mary was such a young girl. How can Elizabeth say she is the mother of my Lord? Look at Prithara, spirit-filled lives are no joyful lives. ఆత్మతో నింపబడిన జీవితాలు సంతోషమైన జీవితాలండి. వాళ్ళది సంపాదించుకున్నారు, వీళ్ళది సంపాదించుకున్నారు, అయ్యో మాకు లేదే, వాళ్ళ వర్ధిల్లుతున్నారు, వీళ్ళు వర్ధిల్లుతున్నారు. ఈ ఏడుపులు, ఈ దుఃఖాలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారిలో ఉండవండి. ఆయన సేవ దీవించబడుతుంది, నా సేవ దీవించబడడం లేదు. ఇవన్నీ కూడా శరీరానుసారమైనటువంటి ప్రజలు ఆలోచించేవి. కాబట్టి ఇక్కడ మనము ఎలిజబెత్ యొక్క ఆత్మీయ స్థితి చాలా ఉన్నతంగా ఉందండి. రెండోది, ఆమె అసూయను జయించడమే కాదు, ఎలిజబెత్ ఏ ఉమెన్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆమెలో దీనత్వం కూడా మనకు కనబడుతుందండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ ఐ అడ్రస్డ్ a Thanksgiving meeting in one of the places in Nellore. So humble people only praise God. దీనులైన వారు మాత్రమే దేవుని స్తుతించగలరు అనే అంశం మీద నేను అక్కడ దేవుని వాక్యాన్ని బోధించడం జరిగింది. కాబట్టి ఎలిజబెత్ no jealousy, and the second thing is she was so humble. Humility can be seen here. ఆమె యొక్క దీనత్వాన్ని మనం చాలా ప్రత్యేకంగా ఇక్కడ మనం చూడవచ్చండి. నాకు రావాల్సినటువంటి ఆధిక్యత ఈ అమ్మాయి కొట్టేసిందే, ఈ అమ్మాయి సంపాదించేసుకుందే అనేటువంటి ఏమీ లేవండి ఆమెకు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, with what mind we are going to celebrate Christmas? What is our goal? What are our purposes? Are we fixed into the the first Christmas story? ఆ మొదట క్రిస్మస్ లో మనము ఇమడగలమా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలండి. కాబట్టి 43వ వచనంలో, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గాక, నమ్మిన ఆమె ధన్యురాలను. See, Elizabeth focus is on God. ఎలిజబెత్ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి
ఆమె ప్రవచించినటువంటి పాటల్లో ఆమె దృష్టి అంతా కూడా దేవుని మీదే ఉందండి. క్రిస్మస్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గాడ్, ఆన్ జీసస్, who who was born for us to die to die on the cross. శిలువ మీద మరణించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడండి. సో ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు హ్యావ్ న్యూ డ్రెస్, ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు హ్యావ్ గుడ్ ఫుడ్, దీస్ ఆర్ ఆల్ ఓకే, బట్ అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ది వన్ హూ వాస్ బోర్న్ ఇన్ ఏ మేంజర్. పశువుల తొట్టిలో పరుండు పెట్టినటువంటి జన్మించినటువంటి ఆయన మీద మన దృష్టి ఉండాలండి. కాబట్టి ప్రియులారా, మరియా, యవనస్తురాలైన మరియా, వై షీ హాస్ గాన్ టు ఎలిజబెత్ హోమ్ అంటే ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. కనుక ప్రియులారా, జాన్ బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ప్రభు దృష్టిలో గొప్పవాడు అని దేవదూత గాబ్రియేలు దేవుని యొక్క దూత జకర్యాతో మాట్లాడి మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు ఆయన గొప్పవాడే, సర్వోన్నత దేవుని కుమారుడు. కాబట్టి ఇద్దరు గొప్పవారే. ఈయన గొప్పవాడు, ఆయన ఏమో యేసు ప్రభు వారేమో సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క కుమారుడు. పిల్లరా, సో వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, Christmas is the time that each one of us must fill with the Holy Spirit. When we fill with the Holy Spirit, prophecy would come out. ఇక్కడ ప్రవచనం అనగానే ఈ రోజుల్లో చాలా మంది, కొంతమంది బోధకులకి ఈయన దగ్గర ప్రవచనం ఉంది, ప్రవచిస్తాడని కొన్ని హెడ్డింగ్స్ మనం చూస్తుంటాం. కానీ వారి యొక్క ఎస్టిమేషన్ తప్పు. ప్రవచనం అనగా నేను కానీ లేదా ఇంకొక బోధన కానీ ఏంటి ప్రవచిస్తాం? ప్రకటన గ్రంథంతో ప్రవచనాలన్నీ పూర్తయిపోయినాయి కదా. వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొఫెసై. కాబట్టి న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా ఒక వ్యక్తి ప్రవచించడం అంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా సంఘానికి బోధించడమే నిజమైన ప్రవచనం. ఆ ప్రవచనాన్ని వివరించి లోతైన విషయాలు వారికి అందించడమే. కాబట్టి ఇక్కడ మనము మొట్టమొదటి అంశంలో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా ఇట్లా నేను. మరి సెకండ్ పార్ట్కి మనం వచ్చినట్లయితే, సెకండ్ పార్ట్లో ఎలిజబెత్ యొక్క ఆ యొక్క ఆశీర్వాదంలో వినిన వెంటనే మరియా షీ బిగాన్ టు ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ చేత నింపబడింది, ప్రభువుని ఆరాధించడము మనం చూస్తున్నామండి. నా ప్రాణం 46వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ ఆఫ్ మేరీ అండి. షీ వాస్ సో హంబుల్. దీనులైన వారు ఎక్కడ ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క దృష్టి వారి మీద పడుతుందండి. ఇన్ఫాక్ట్ మేరీ లివ్డ్ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ నాజరేత్, విచ్ వాస్ ఎ డిస్పైజ్డ్ ప్లేస్. మరియా పుట్టింది పెరిగింది నజరేతు అనే ఒక స్థలములో. పాత నిబంధన గ్రంథంలో నజరేతు అనే పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు. మరి ఆ ఊరు ఎప్పుడు నిర్మించబడింది అంటే, యూదులైన వారు బబులోను దేశంలో చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి 3 పర్యాయములు యూదులైన వారు తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చిన వారిలో కొంతమంది యూదులు ఒక కొండ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. నజరేతు కొండ మీద కట్టబడినటువంటి ప్రాంతం అండి. సో అక్కడ నివాసం చేయడం ప్రారంభించారు. అయితే నజరేతు అనే పేరు దానికి ఎలాగొచ్చిందంటే, మనకి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనే అక్కడ వాక్యం రాయబడింది. చిగురు అనగా
మనందరూ తెలుసు బ్రాంచ్, ఒక కొమ్మని. కానీ హీబ్రూ భాషలో బ్రాంచ్ అనే దానికి నెట్జర్, NETZER, నెట్జర్ అని ఆ బ్రాంచ్కి, ఆ చిగురికి పేరండి. దాన్ని గ్రీక్లోకి లేదా అరామిక్లోకి తర్జుమా చేసినప్పుడు నాజరేత్ అనే పేరు వచ్చింది. అలాగా నజరేత్ పట్టణం అనేది ఏర్పడిందండి. దావీదునికి చిగురు అయినటువంటి యేసుప్రభు వారు ప్రియరా పెరిగినటువంటి ప్రాంతం నజరేత్. కాబట్టి మరియను దేవుడు ఎన్నుకునే విషయంలో కూడా చూడండి ఎంత ఒక కుగ్రామాన్ని ఎన్నుకున్నాడు. అక్కడ అనేక మంది మరియలు ఉన్నారు, మరి ప్రధాన కార్యక్రమం జరిగిన వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క దూత చాలా క్లియర్గా దావీదు వంశంలో చెందినటువంటి యోసేపు అని అతనికి ప్రదానం చేయబడినటువంటి మరియ దగ్గరికి పంపించడం మనం చూస్తున్నాం. కాబట్టి మరియా దేవుని ఆత్మతో నింపబడి నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. మై సోల్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో రాయబడిందండి. ఇది చాలా లోతైనటువంటి స్తుతి, లోతైనటువంటి అర్థం కలిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే మై సోల్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్, నా ప్రాణము, నా ఆత్మ ప్రభువుని గణపరుస్తుంది. ఆ మ్యాగ్నిఫై అనేది మనకు తెలుసు, మ్యాగ్నిఫై గ్లాస్, భూతద్దాలు అంటాం. చిన్న వాటిని పెద్దగా చూపించేదే ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. చాలా మందికి చిన్న వయసులోనే సోడా బుడ్డి కలదలు పెట్టేస్తున్నారు, కళ్ళు సరిగ్గా కనపడక. పిల్లరా చూడండి, ఇన్ ద ఐస్ ఆఫ్ మేరీ వెన్ షీ లుక్డ్ ఎట్ ద లార్డ్, ఆమె ప్రభు వైపు చూచినప్పుడు ఆమె గమనించింది ఏంటంటే తన ప్రభువు విషయమై రోజు రోజుకి కూడా ప్రియరా ఇంకా తేటగా అనేక విషయాలు అర్థం అవుతున్నాయి. కాబట్టి మ్యాగ్నిఫై అంటే అర్థం ఏంటంటే క్రమక్రమేణా మరీకున్నటువంటి గ్రహింపు అనేది ప్రియరా అంచెలంచెలుగా పెరిగిపోతుంది అన్నమాట. మన వయస్సును బట్టి ప్రియరా మన అనుభవాలు ఏంటి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మన ముందు పెట్టుకున్నప్పుడు అంచెలంచెలుగా మన గ్రహింపు పెరుగుతుందా, లేదా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుందా? మై స్పిరిట్, మై సోల్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఒక చేదు వార్త, ఒక భయంకరమైన వార్త మరియ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ యాజ్ ఎ వర్జిన్ విత్ ప్రెగ్నెన్సీ. కన్యకగా ఉండి గర్భవతి అవ్వడం ఆ రోజుల్లో చట్టం తెలుసు కదా మనకి, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి. చూడండి, యోసేపు, ఆమె భర్త అయినటువంటి యోసేపు ఆ మాట తెలిసిన తర్వాత హీ వాస్ బిట్వీన్ టూ పోల్స్. ఒకటి లా, రెండోది లవ్. సో ఆ రాత్రి అంతా కూడా లా ప్రకారముగా ఒక ప్రక్కనేమో నీతిమంతుడు గనక ఆమెని అవమానపరచున్న లెక్క. సో there was a great struggle in the heart of Joseph. According to the law, she must be stoned to death. According to love, she must be forgiven. ఆమె క్షమించాలి. సో యోసేపు చాలా ప్రియరా మానసికంగా కృంగిపోయాడు ఆయన. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఒక భరించలేనటువంటి వర్తమానం ఆమె దగ్గరికి వచ్చినప్పుడు she bowed down, not only her head, her heart also, before the Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ఆమె తన శిరస్సు వంచడమే కాదు కానీ తన హృదయాన్ని కూడా ఉంచి. ప్రియ సహోదరి సహోదరుడా, as we obey God, we can see great things. గొప్ప గొప్ప విషయాల్ని, మన కన్నులకు ఆశ్చర్య కలిగించే విషయాల్ని మనం చూడవచ్చు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లుగా నా కన్నులను తెరువమని.
దేవుడు మన కన్నులు తెరవాల ఈ క్రిస్మస్ సీజన్ లో. మరి ఆ తర్వాత మనం పరిశీలిస్తే ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించు. ప్రియులారా, దీన్ని బట్టి మరియా ఎలాగ దీనస్థితి కలిగి ఉంది. ఆమె భౌతికంగా పేద కుటుంబానికి చెందినటువంటిది. యేసు ప్రభువు వారు జన్మించిన తర్వాత ఆయన ప్రతిష్ఠించడానికి తీసుకువెళ్ళినప్పుడు దేవాలయానికి 2 పావురములను దేవునికి సమర్పించారు. అది కూడా లేవికాండం 12వ అధ్యాయంలో ఏమేమి ఒక స్త్రీ కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠించేటప్పుడు వారి దగ్గర ఏమీ లేకపోయినట్లయితే మార్జిన్గా పేదవారు సైతము అర్పించే రీతిగా పావురు పిల్లలు కూడా అర్పించవచ్చునని ప్రభువు రాశారు. పిల్లలు ఈ లోక సంబంధం విధంగా ఆమె పేదరాలే, కానీ ఆత్మీయ స్థితిలో చూసినట్లయితే దీనత్వం అనే పిల్లల గొప్ప ఆస్తి ఆమె కలిగి ఉంది. క్రిస్మస్ అనేది మనకి దీనత్వాన్ని నేర్పుతుందా? దీనత్వాన్ని నేను నేర్పుతాను అని ఒకవేళ ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనము నేర్చుకోవడానికి మరి సిద్ధముగా ఉన్నామా? మరి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆమె యొక్క ప్రాణముతో ప్రభువును గణపరుస్తుంది. ఆ తర్వాత తన దాసురాలి దీనస్థితిని కటాక్షించు. ప్రియరా, దావీదు ఎంతో దీనుడని బైబిల్లో ఉంది. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మన తల్లిదండ్రులు దీనులుగా ఉంటే కొద్దో గొప్ప వారి దగ్గర నుంచి ఆ యొక్క దీనత్వం తగ్గింపు మనం నేర్చుకోవచ్చండి. దావీదు దీనత్వానికి పునాది వేసిన వారు ఎవరని నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అసలు దావీదుకి పేరు ప్రతిష్టలు రావడానికి యుద్ధ నైపుణ్యాలు కాదు, ఆయనకున్నటువంటి మ్యూజిక్ లో వాయిద్యాలు వాయించడంలో ఉన్నటువంటి నైపుణ్యత కానే కాదు. మరి వాట్ మేడ్ కింగ్ డేవిడ్ సచ్ ఎ గ్రేట్ లీడర్ అంటే ఆయనలో ఉన్నటువంటి దీనత్వం. సో దావీదు యొక్క దీనత్వం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు లేఖనాల్లో కీర్తనలు 86:16 116 వచనాలలో కీర్తనలో రాయబడింది. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన దేవునితో, నేను నీ సేవకురాలి కుమారుని అంటున్నాడు ఆయన. అంటే దావీదు యొక్క తల్లి ఎంత దీనురాలో దాన్ని బట్టి మనం ఆలోచించాలి. నీ సేవకురాలి కుమారుడు. ప్రియ సహోదరుడా, సో దేవుడు మరియని వాడుకోవడంలో ఆమెలో ఉన్నటువంటి హ్యూమిలిటీ, ఇట్స్ నాట్ బాట్ వన్. అదేదో ఆమె కొనుక్కున్నటువంటి దీనత్వం కాదండి. దేవుని దగ్గర ఆమె సంపాదించుకున్నటువంటి దీనత్వం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. If God is going to use you, so the first requirement is humility, is very, very essential, very, very important. కాబట్టి ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించు. ప్రియ సహోదరుడా, మరి ముందుకు వెళ్ళడానికి నాకు సమయం లేదు. ఒక్క మాట చెప్తాను. 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించు. ఈ రోమన్ క్యాథలిక్స్ మరియమ్మను ఏదో యేసు ప్రభువుతో పాటు సమానముగా ఆమె కూడా రక్షించే స్త్రీ అని ప్రొజెక్ట్ చేస్తారు, కానీ క్లియర్ గా మరీ ఒప్పుకుంటుంది అన్నమాట. ఏం ఒప్పుకుంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. యేసు ప్రభు ఆమెకు కూడా రక్షకుడేనండి. ప్రియ సహోదరుడా, మరి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి క్రిస్మస్ మనము కూడా జరుపుకున్నట్లుగా ఆయన ఎదుట జ్ఞానులైన వారు ఎలాగైతే సాష్టాంగపడి ఆయన్ని పూజించి ఆరాధించారో మనం కూడా ప్రభువుని వేడుకుందాం. ప్రభు మనకి దీనపూరితమైన ఆత్మ, పరిశుద్ధాత్మతో నడిపించబడినటువంటి జీవితము ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
ప్రభువా మీరు ఈ సమయంలో మాకు అనుగ్రహించినటువంటి ప్రభువా ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు. మేము క్రిస్మస్ సమయంలో ఈ క్రిస్మస్ వాతావరణంలో సంబరాలలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామా అని మమ్మల్ని మేము బేరీజు వేసుకోవడానికి నాయన పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే వాక్యం విన్నారో వారిలో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.